గత 20 సంవత్సరాల నుంచి విరామం లేకుండా ఓకే. కార్పొరేట్ కంపెనీస్‌తోని, యూనివర్సిటీస్‌తోని పనిజేస్తున్నాము. అయితే మేము ఏదైనా ఒక యూనివర్సిటీ తెచ్చినప్పుడు అంటే స్టూడెంట్స్ చూసేదేందంటే ఒక యూనివర్సిటీ వచ్చిందనే. కానీ దాని ముందు చాలా ప్రాసెస్ ఉంటది. ఓకే. సో, సౌత్‌కి నేను చాలా యూనివర్సిటీలను పరిచయం చేశాను. సో, నేను పరిచయం చేసిన ఏ యూనివర్సిటీని చూసుకున్నా ఈరోజు తక్కువలో కూడా 5,000-6,000 మంది మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో, అలా జరుగుతుంది ఎందుకంటే మేము ఒక యూనివర్సిటీస్‌ని ఇక్కడ తెచ్చే ముందు చాలా ప్రాసెస్ చెక్ చేస్తాం. అంటే యూనివర్సిటీ ఇప్పుడు 1,500-1,600 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ కంటే యూనివర్సిటీ డిఫరెంట్ ఎలా ఉంది? వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది? వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? ల్యాబ్స్ మీకు తెలిసింది ఈరోజు కాలేజెస్ పరిస్థితి చూసుకుంటే ల్యాబ్స్‌లో కంప్యూటర్ ఉంటది కానీ దాని ఎంతవరకు వర్కింగ్ ఉంది? దాని ప్రాసెసర్ ఏముంటది? అది ఇండస్ట్రీకి అనుగుణంగా ఉందా లేదా? ఆల్రెడీ మేము ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి ల్యాబ్, లైబ్రరీ, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్, ఇంటర్నల్ ఫ్యాకల్టీ, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ, హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి అంటే మనము రిఫర్ చేసిన స్టూడెంట్ సఫర్ అవ్వకుండా పేరెంట్సే మనకి నెక్స్ట్ ఇయర్‌కి మంచిగా రిఫరెన్సెస్ ఇచ్చేటట్టు యూనివర్సిటీ అటు సైడ్ డెవలప్ అవ్వాలి. స్టూడెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఎందుకంటే ఎన్నో ఆశలతోని మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్న కాలేజీలు వదిలేసి అంత దూరం పోతున్నారంటే గైడెన్స్ ఇచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. మనం రైట్ గైడెన్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ఐఆర్ఎఫ్, న్యాక్ కమిటీలు ఎంత దూరం అయితే పోయి చేస్తాయో మన దగ్గర అంత మ్యాన్ పవర్ లేదు. బట్ మేము ఫిజికల్‌గా వెళ్ళి విజిట్ చేసుకొని దీన్ని చేయొచ్చా చేయకూడదని 10 టైమ్స్ ఆలోచించిన తర్వాతనే ఏదైనా యూనివర్సిటీని మేము రిఫర్ చేస్తాం. సో హియర్ డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీ.